ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇప్పుడు మేము ముందుంచబోయే వాక్యం ఏంటి అంటే రోమా 12వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఏమని ఉంటుంది అంటే పౌలు గారు ఏమని రాస్తారు అంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి అప్పగించుకొనుడని దేవుని యొక్క వాత్సల్యతను బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవయే కదా మీకు యుక్తమైనది అని చెప్పేసి పౌలు గారు చెప్తున్నారు అనమాట. ఎందుకు చెప్తున్నారు ఆయన అంటే, సో పాత నిబంధన గ్రంథంలో మనం ఎక్కువగా చూసుకుంటే ఎవరైనా పాపం చేస్తే వాళ్ళ యొక్క గొర్రెపిల్లని కానీ ఏదో ఒక దాన్ని తీసుకెళ్ళి దేవుని యొక్క బలిపీఠం దగ్గర దాన్ని సమర్పించి, అంటే బలిగా అర్పించి వారి పాపాలు పోయాయి అని చెప్పేసి వాళ్ళు నమ్మేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆయన ఎలాంటి పాప క్షమాపణ అనేది మనకు తెలియజేశారు. ఎవరైతే వారు చేసినటువంటి పాపాన్ని తెలుసుకొని దాని ఎందుకు సిగ్గుపడి దాన్ని విడిచిపెట్టి నేను ఇక దాని జోలికి పోకుండా ఉంటారు, అటువంటి వారి పాపాలు క్షమించబడ్డాయి, దేవుడే క్షమిస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, చాలామంది చాలా విధాలుగా ఉంటారు, దేవుళ్ళలో ఉండాలనుకుంటారు, కానీ వారి శరీరాన్ని, వారి యొక్క మనస్సుని, వారి యొక్క తలంపుల్ని దేవునికి సమర్పించుకోరు పూర్తిగా. అదే పౌలు గారు ఏం చెప్తున్నారు, ఫస్ట్ మనం ఏం చేయాలంట, మన శరీరాన్ని, మన తలంపుల్ని, మన యొక్క ఆలోచనల్ని, మన అంతర్గతంగా లోపల జరిగే విషయాలు మన బహిర్గతంగా, అంటే మన శరీరం దేవుని యొక్క ఆలయం అని చెప్పేసి రాయబడి ఉంది. సో అలాగే మన తలంపులు, మన ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అదే చెప్తున్నాడు పౌలు గారు, మీరు పరిశుద్ధంగా ఉండండి, మీ శరీరాన్ని, మీ ఆలోచనని, మీ అంతర్గత పరిస్థితులన్నింటినీ దేవునికి అప్పగించండి, అదే కదా మీకు యుక్తమైన సేవ అని చెప్తున్నాడు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలామంది భక్తులు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారు, కానీ వారి మనస్సులు అనేవి సరిగా ఉండవు. వారి శరీరంతో పాపాలు జరిగిస్తూ ఉంటారు. వారు అనేకమైన విధాలైన దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు. అందుకనే నేను చెప్తున్నాను ఏంటంటే, మన శరీరాన్ని, మన యొక్క ఆలోచనని, మనకున్న సమస్తమును ఆయనకు అప్పగిద్దాము, సమర్పించుకుందాం. ఎలాగా ఒక సజీవ యాగముగా, ఆయనకు అనుకూలమైన వాటిగా మనం మార్చుకుందాము. సో నేను ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించిన కాక ఆమేన్.